వక్ఫ్ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దు అని చెప్పి కూడా పేర్కొంది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని చెప్పింది సుప్రీం. వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలి అంటూ చెప్పింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజుల గడువు కావాలని కేంద్రం సుప్రీంకోర్టుని అభ్యర్థించింది. కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. వక్ఫ్ బోర్డుల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ చట్టంపై విచారణను మే 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వక్ఫ్ బై యూజర్ ను అమలు చేయబోమని సుప్రీంకోర్టుకి ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కేంద్రం తెలిపింది. వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని పిటిషన్లను విచారించడం సాధ్యం కాదని, తొలుత దాఖలైన 5 పిటిషన్లను విచారిస్తామని సీజేఏ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. వక్ఫ్లో ముస్లిమేతరుల్ని నియమించరాదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, సుప్రీంకోర్టు కొన్ని క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది, స్టేటస్ కో విధించింది వక్ఫ్ చట్టానికి సంబంధించి. అయితే ప్రధానంగా ముందు 5 పిటిషన్స్ ని విచారిస్తామని చెప్పి క్లియర్ గా చెప్పింది సుప్రీంకోర్టు. అలాగే ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఎస్, వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించిన కేసు పైన సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించడం జరిగింది. ఈ సవరణ చట్టం ఇప్పుడు అమల్లోకి రాదు. కేంద్రం నోటిఫై చేసేటప్పటికీ కూడా సవరణ చట్టం, పాత చట్టం ఏదైతే ఉందో అదే అమల్లో ఉంటుంది తదుపరి విచారణ వరకు కూడా. ప్రధానంగా ఏవైతే పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్రం కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల సమయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి కోర్టు అంగీకరిస్తూ కొన్ని అంశాలపైన, ఏవైతే పిటిషనర్లు లేవనెత్తున్న అంశాలపైన స్టే ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పి నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సుప్రీంకోర్టు నోటిఫై చేసిన భూముల్ని మళ్ళీ డీనోటిఫై చేయరాదన్న అంశం ఒకటి, అలాగే ఇతర అన్యమతస్తుల్ని వక్ఫ్ బోర్డుల్లో నియమించడానికి సంబంధించిన అంశం ఒకటి, అలాగే మరొక విషయం ప్రధానంగా ఈ వివాదాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల అధికారాలకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో వీటిపైన వివరణాత్మక సమాధానాన్ని వారం రోజుల్లోగా ఫైల్ చేయాలని చెప్పి తుషార్ మెహతాకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించడం జరిగింది. సో కేంద్రం కూడా దానికి అంగీకరించడం జరిగింది. ఈ స్టేటస్ కో ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం యథావిధిగా పాత చట్టమే అమలు చేయాలని చెప్పి ఏదైతే సూచించిందో కేంద్రం వివరణ ఇచ్చేంత వరకు దానికి కేంద్రం కూడా అంగీకరించడం జరిగింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేశారు. సో ఆ సందర్భంగా కేంద్రం ఎటువంటి వివరణ ఇస్తుంది, ఏ విధంగా ఈ సవరణలను సమర్థించుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే కేంద్రం స్టేటస్ కో విధించడం జరిగింది. పాత చట్టమే ప్రస్తుతం అమలవుతుంది. కేంద్రం ఏవైతే సుప్రీంకోర్టు అలా పిటిషనర్లు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటికి ఎటువంటి వివరణ ఇస్తుంది అనేది మనం మే 5వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.